హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. ఈరోజు 2 జనవరి 2023 పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సిపిఆర్ అయితే ఇన్సైడ్ సిపిఆర్ ఫామ్ చేస్తుంది అండ్ ఇన్సైడ్ డే కూడా డైలీ టైం ఫ్రేమ్లో. సో యూజువల్గా కంక్లూజన్ ఏంటంటే ట్రెండింగ్ బ్రేక్అవుట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మీకు H4 బ్రేక్అవుట్ అని జరుగుతుందో. అండ్ దెన్ మీకు H4 బ్రేక్అవుట్ అంటే ఇది H3 లెవెల్, ఇది H4 లెవెల్, కెమెరాలో H3, కెమెరాలో H4. యూజువల్గా సెల్ జోన్ కింద యాక్ట్ అవుతుంది అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి రీచ్ అయిందో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ది వీక్నెస్. 4th క్యాండిల్ వీక్గా ఉంది, 5th క్యాండిల్ వీక్గా ఉంది, 6th క్యాండిల్ వీక్గా ఉంది అండ్ దెన్ 7th క్యాండిల్ అయితే ఇన్సైడ్ బార్ ఫామ్ చేస్తుంది. 8th క్యాండిల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ 2 hour బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కూడా జరిగింది ఈ ఈ 8th క్యాండిల్లో అయితే. సో అండ్ నేను ఆ టైంకి ఆర్ఎస్ఐ అనేది చెక్ చేశాను. ఆర్ఎస్ఐ చెక్ చేస్తే మీకు ఆర్ఎస్ఐ 60 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ దెన్ ఇక్కడ పిన్ బార్ కూడా ఫామ్ చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను ఈ స్టాప్ లాస్ తోటి. నా టార్గెట్ వచ్చేసి ఈ కెమెరాలో H3 అండ్ దెన్ నా టార్గెట్ అనేది చాలా ఈజీగా హిట్ అయింది. సో కెమెరాల కన్నా 3 కన్నా కెమెరాల కిందే మీకు సిపిఆర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నా ప్రాఫిట్ అనేది H3 కింద పెట్టుకున్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ ఆర్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మీకు కావాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సీ యూ, బై బై.